టాటా గ్రూప్‌లో ఒక సెన్సేషన్ జరిగింది. టాటా గ్రూప్ చైర్మన్ అయిన ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. అసలు దీనికి గల కారణం ఏంటి? టాటా గ్రూప్స్‌లో ఏం జరుగుతుంది? అనేది ఒకసారి చూద్దాం. హాయ్, దిస్ ఈస్ జోగి, ఫైనాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్‌మెంట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రశేఖరన్ రాజీనామా గురించి. అసలు హూ ఈజ్ చంద్రశేఖరన్ అనేది చూద్దాం. ఎన్. చంద్రశేఖరన్ సుమారు 40 ఏళ్ల పాటు టాటా గ్రూప్స్‌లో పనిచేసిన వ్యక్తి. టీసీఎస్‌లో ఒక సాధారణ ఎంప్లాయీగా చేరి టీసీఎస్ సీఈఓ అయ్యి టాటా గ్రూప్స్‌కి చైర్మన్‌గా ఎదిగాడు. ఇతను వెరీ ఒబిడియంట్ టు టాటాస్. ఇలాంటి వ్యక్తి టాటా గ్రూప్‌లో సుమారు 9 ఏళ్లుగా చైర్మన్‌గా పనిచేస్తున్న వ్యక్తి సడెన్‌గా ఇంకా తన పదవీ కాలం ఉండంగానే రాజీనామా చేశారు. అయితే దీనికి గల కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది టాటా సన్స్, అంతేకాకుండా టాటా గ్రూప్స్‌కి మధ్య వచ్చిన చిన్న వివాదం కారణంగా టాటా గ్రూప్ చైర్మన్ అయిన ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. అయితే ఈ టాటా సన్స్ ఎవరు? టాటా ట్రస్ట్ ఎవరు? టాటా గ్రూప్ ఎవరు? అనే ఒక చిన్న డైలమా మనందరికి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం. టాటా గ్రూప్స్‌కి పేరెంట్ కంపెనీ టాటా సన్స్. అంటే ఈ టాటా గ్రూప్స్‌లో ఉన్న అన్ని కంపెనీలని ఇన్వెస్ట్ చేసి, ఫైనాన్స్ చేసి, వాటిని ఎస్టాబ్లిష్ చేసేది టాటా సన్స్. ఈ టాటా సన్స్‌లో మేజర్ షేర్ హోల్డర్ టాటా ట్రస్ట్. అంటే ఈ మేజర్ అంటే సుమారుగా 66% వాటాదారు టాటా ట్రస్ట్. మిగిలిన 34% వాటాదారులు ఎవరంటే వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ పల్లోంజీ గ్రూప్. రిమైనింగ్ మనలాంటి రిటైర్డ్ ఇన్వెస్టర్స్ ఇంకొంతమంది మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు ఈ టాటా ట్రస్ట్ అనేది టాటా గ్రూప్‌లో పెద్ద వాటాదారు కావడం వలన కంపెనీ నిర్ణయాన్ని గ్రూప్ నిర్ణయాలన్నింటినీ టాటా ట్రస్టే చాలా వరకు శాసిస్తుంది. ఈ టాటా ట్రస్టే కంపెనీ సీఈఓని కూడా, చైర్మన్‌ని కూడా నియమిస్తుంది. సో ఇలాంటి క్రమంలో టాటా గ్రూప్‌కి, టాటా ట్రస్ట్‌కి మధ్యలో వచ్చిన ఈ వివాదం చంద్రశేఖరన్ పైన కొంచెం ప్రెషర్‌ని క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ ప్రెషర్ వల్ల చంద్రశేఖరన్ కొంచెం ముందస్తుగానే టాటా గ్రూప్ నుంచి వైదొలిగారు. సో టాటా గ్రూప్స్‌లో ఈ వివాదంకి ప్రధాన కారణంగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఎన్. చంద్రశేఖరన్ తీసుకున్న కొన్ని అగ్రెసివ్ డెసిషన్స్. ఏంటంటే చంద్రశేఖరన్ కంపెనీని కొత్త టెక్నాలజీస్ వైపు, కొత్త వ్యాపారాల్లో కూడా విస్తరించాలనే ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా సెమీ కండక్టర్స్, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సెమీ కండక్టర్స్ బిజినెస్‌లో కూడా కంపెనీని విస్తరించారు. అంతేకాకుండా బిగ్ బాస్కెట్ అలాంటి డెలివరీ బిజినెస్‌లో కూడా కంపెనీ వచ్చింది. అండ్ ఏఐ డెవలప్‌మెంట్, న్యూ టెక్నాలజీస్‌ని కూడా కంపెనీ ఇన్నోవేటివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తోంది. అంటే ఇంకొక బిగ్ డెసిషన్ ఏంటంటే ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియాని కంపెనీ దక్కించుకోవడం అనేది టాటా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెసిషన్. అయితే ఈ ఎయిర్ ఇండియా ఇప్పటికి కూడా లాభాలను ఇవ్వలేకపోవడం, టాటాల నిర్వహణలో ఉన్న ఎయిర్ ఇండియా కూడా పూర్తి స్థాయిలో సక్రమంగా పనిచేయలేకపోవడం అనేది కంపెనీకి ఒక బ్యాడ్ నేమ్‌గా మిగిలిపోయింది. అంతేకాకుండా మోడర్న్ బిజినెస్ మోడల్స్‌లో ఎన్. చంద్రశేఖరన్ చాలా స్పీడ్‌గా కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. ఈ నిర్ణయాలు టాటా ట్రస్ట్‌కి నచ్చలేదు. టాటా ట్రస్ట్ చైర్మన్ అయిన నోయల్ టాటా ఈ విషయంలో టాటా గ్రూప్ చైర్మన్ అయిన చంద్రశేఖరన్‌తో విభేదిస్తూ వచ్చారు. ఎందుకంటే టాటా గ్రూప్స్‌కి ప్రధాన నిర్ణయాధికారం టాటా ట్రస్ట్‌కే ఉంది. కాబట్టి వీటిని ప్రశ్నించే హక్కు, వాళ్ళని నిలదీసే హక్కు, వీళ్ళని తొలగించే హక్కు కూడా టాటా ట్రస్ట్‌కే ఉండబట్టి నోయల్ టాటా ఈ విషయంలో చంద్రశేఖరన్‌ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ చంద్రశేఖరన్ చెప్పిన సమాధానం ఏంటంటే ఇవన్నీ న్యూ మోడల్ బిజినెసెస్. ఇవి కొంతకాలం తర్వాత గానీ వీటి నుంచి మనం లాభాలు తీసుకోలేము. బట్ వీటిలో ఇన్వెస్ట్ చేయకపోతే మనం చాలా కోల్పోతాము అని చెప్పి అతను ఈ కొత్త బిజినెస్‌లకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. టాటా గ్రూప్‌లో ఉన్న ఇంకొక మేజర్ కాన్‌ఫ్లిక్ట్ ఏంటంటే
ఇటీవల సెబీ అనేది టాటా సన్స్ని ఐపీఓగా లిస్ట్ చేయమని కోరింది. అంటే టాటా సన్స్ అనేది ఇకపైన స్వచ్ఛంద కంపెనీ కాదు. టాటా సన్స్ తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి ఇన్వెస్ట్మెంటు, ప్రతి ఖర్చు కూడా సెబీకి సమాధానం చెప్పుకోవాలి అనేది సెబీ కోరింది. అయితే దీనికి టాటా ట్రస్ట్ అనేది అసలు ఒప్పుకోలేదు. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ టాటా గ్రూప్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ దీనికి సముఖత వ్యక్తం చేశారు. ఈ విషయంలో కూడా టాటా ట్రస్ట్కి, టాటా గ్రూప్కి ఒక చిన్న విభేదం వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్ ఒకే తాటిపైకి రాకపోవడం, ఇంకొకటి ఎన్ చంద్రశేఖరన్ నిర్ణయాలని టాటా ట్రస్ట్ ఒప్పుకోకపోవడం, కంపెనీ నష్టాలు పాలవుతుంది అనే ఒక అభిప్రాయంతో టాటా ట్రస్ట్ ఉండడం, అంతేకాకుండా నోయల్ టాటా పర్సనల్గా తీసుకుని తన వాళ్ళ కోసం, తన ట్రస్ట్ కోసం, తన కంపెనీ కోసం ఆలోచించి ఎన్ చంద్రశేఖరన్ పైన వ్యతిరేకత పెంచుకోవడం, ఈ క్రమంలో చంద్రశేఖరన్ పై ఒత్తిడి పెరిగి అతను రాజీనామా చేయడానికి ముందుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రశేఖరన్ రాజీనామా ఇంపాక్ట్ గ్రూప్ పైన కానీ, గ్రూప్ బిజినెస్ల పైన కానీ, స్టాక్ ప్రైస్ల పైన కానీ ఏమైనా ఉంటుందంటే, అతను రాజీనామా అనౌన్స్ చేసిన రోజు కొన్ని స్టాక్స్లో మనం సెల్లింగ్ పడత చూసాం. నెక్స్ట్ డే అంటే ఈరోజు పెద్దగా అందులో ఇంపాక్ట్ ఏం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే మిక్స్డ్గా ఉంది అంతాను. దీన్ని బట్టి చూస్తే ఇతని రాజీనామా వల్ల పెద్దగా ప్రస్తుతానికి కంపెనీకి కానీ, షేర్ ప్రైస్లు కానీ పెద్దగా ప్రభావం లేదు. ఎందుకంటే కంపెనీ త్వరలోనే ఇంకొక వ్యక్తిని చైర్మన్గా నియమించే అవకాశం ఉంది. సో ఇది కానీ జరిగితే కంపెనీ మళ్ళీ యథావిధిగా తన కార్యకలాపాలు ఎప్పటిలాగే నిర్వర్తించుకుంటుంది. కాబట్టి కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, ఇన్వెస్టర్స్ కూడా ఎవరు దీనిపైన పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు.